కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947 సంవత్సరంలో స్వాతంత్రం సాధించుకున్నామని అన్నారు. విద్యాశాఖ తరఫున అరేంజ్ చేసిన స్టాల్ను విజిట్ చేయడానికి వస్తున్న గౌరవ ముఖ్య అతిథులు, నాయకులు మరియు ఈ సంవత్సరం మొత్తం 426 పాఠశాలలకి వస్తువులు కల్పించడం జరిగింది సార్. మినిమం వస్తువులు కల్పించడం అనేది జరిగింది సార్. దానిలో భాగంగా ఈ ఎంఆర్ఎస్ పాఠశాల మోడల్ని ఏర్పరచడం జరిగింది సార్. ఇందులో మనకు ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్ ఫెసిలిటీ, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి ప్యానల్స్, అదేవిధంగా ఎల్పిఆర్జీ కింద టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూర భారముందు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముందు. వేల వేల ఖర్చులతో దూర భారముందు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముందు. ఆటోల్లో బస్సుల్లో కుప్పిని ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుప్పిని ఎక్కిస్తూ ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరిరి పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరిరి పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి.
బయలుదేరి ప్రారంభించే అవకాశాన్ని మనందరికీ కల్పించింది. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ధన్యవాదములు. తర్వాత మనకు శకటము 108 వాహన కూడా ఈ సందర్భంలో 108 వాహన సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా 108 సేవలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాన్పు జరిగి తిరిగి వాళ్ళని ఇంటి వద్ద దించేంత వరకు కూడా వాళ్ళ వైద్య పరీక్షలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దృష్టి కోసం ప్రత్యేకంగా గర్భిణీ మహిళల కోసమే ఏర్పాటు చేయబడి తర్వాత శకటం 19 ప్రకృతిలో వాటి పాత్ర ఎంతైనా ముఖ్యం. మానవ సంచారానికి పశువులు ప్రకృతి అవసరమని వాటికి కూడా సేవనందిస్తున్న ఒక తర్వాత వాహనం వాళ్ళ ఆరోగ్య పరీక్షల్ని నిర్వహించి దీర్ఘకాలిక వ్యాధులు ఇంటి వద్దకే వెళ్ళి వైద్య సదుపాయాన్ని అందించినటువంటి చివరగా ఆర్బీ 426 పాఠశాలలో టోటల్ అన్ని ఫెసిలిటీస్ ని మాకు జూన్ నెల ప్రారంభం నాటికి అయినాయి సార్. దాదాపు ఒక 5 to 10% చిన్న పనులు ఉండొచ్చు కానీ మాక్సిమం 85% కంప్లీట్ అయింది సార్. తర్వాత అదేవిధంగా మా టీచింగ్ మెథడ్స్లో ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా టీచింగ్ చేయడం వల్ల ఇటువంటి పిల్లలు చేస్తున్న పరికరాలని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. Good morning, sir. I am K. Satya, studying 10th class in TGMS Model School. This is an innovative air purifier. This purifier can help to purify the unwanted air in our surroundings. By the unwanted air coming from the outside, the air particles is stuck in this air filter, and after the sucking, the pure air will comes from the up of the without going to field. The sensor will detect when soil is dry and wet. Thank you, sir. Harichandana, studying in 9th standard from Telangana Model School. My project name is Eco-Friendly Fridge. My aim is to develop an eco-friendly fridge which is cost effective to everyone. And many refrigerators are not cost effective and they release harmful compounds. That's why I want to prepare an eco-friendly fridge which will not produce harmful compounds like chlorofluorocarbons or else etc. I want to make this fridge without electricity. It can be produce less electricity and the temperature will be good. There is a copper pipe in it. పుట్టిపడేలా భారత మాత గర్వపడే రీతిలో సాగిపోతున్నటువంటి ఈనాటి డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు నేటి వేదికలకు మన విఐపిగా విచ్చేసి ఉన్నారు. వారు ఇప్పుడు కంగ్రాట్స్.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, నెహ్రూ ఆశించిన నవభారతాన్ని, భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమసమాజాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు నడుం బిగించాల్సిందిగా కోరుతున్నాను. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో స్వయం పాలన ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మన జిల్లా ముద్దుబిడ్డ అమరజీవి కొమరంభీం లాంటి ఎందరో మహనీయుల్ని నేడు స్మరించుకోవడం మన విధి. ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ ముద్దుబిడ్డ పుట్టిన గడ్డ నుంచి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించిన